మాకొద్దు నాకు మా ప్రభాస్ అన్న ఒక్కటి చాలు, ఆయన కట్అవుట్ ఒక్కటి చాలు. కొన్ని చూసిన సినిమా నుంచి నీకోసం మెరనైతా, మీకోసం సొరనైతా అట్లా డైనోసార్ అయిండు. సలార్ రికార్డులు మొత్తం రాచుకుంటా మొత్తం అన్నమ్మ ఎట్ట మామూలుగా ఉండదు. ఇంకా కథ వేరు. ప్రభాస్ అన్న ఎవ్వడు ఎదిరించలేడు. భూ ప్రపంచాన్ని డైనోసార్ వెళ్ళినట్టు సినిమా ప్రపంచాన్ని మొత్తాన్ని మన ప్రభాస్ అన్న వెళ్తాడు. ఇంకా అన్నకు తిరగలేదు. జై ప్రభాస్ అన్న. అర్ధరాత్రి మేలుకొని 50 రూపాయల టికెట్ను కూడా 5,000 తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. 50 రూపాయల టికెట్ 100 రూపాయలు పెంచి చూస్తున్నానంటే అది ప్రభాస్ అన్న పవర్. నిజంగా అంటే అన్న ఎలివేషన్స్కి అసలుకి సలార్లా ఆ కేజీఎఫ్ కూడా ఎందుకు పనికిరాదు. వానమ్మ ఏమన్నా కొడతాడా, కొడితే అన్నమ్మ ఏమో అసలు ఆ ఫైట్ సీన్స్ అయితే బీభత్సంగా, వైలెన్స్ అంటే ఏమన్నా మొత్తం రక్తంతో తరిచిపోయి ఉంటుంది అన్న సెకండ్ హాఫ్లో ఉంటుంది చూడన్న ఫైట్ సీన్. ఆ పాపని కాపాడప్పుడు మామూలుగా ఉండే ఆ ఫైట్ సీన్కి అయితే 2 కత్తులు తీసుకొని నరుకుతాడన్న. మెకానిక్ కోడు అని తక్కువనే అంచనా వేసినారు కదా, ఫైట్లు మాత్రం చేసి చూపిస్తుంది గన్ను పట్టుకొని. నిజంగా అంటే ప్రభాస్ అన్న వేరే లెవెల్. అంటే 2 పార్ట్లు ఉన్నాయి కదా, ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కలిసి ఉండేది, సెకండ్ పార్ట్ వాళ్ళు ఎందుకు విడిపోయినారు. లాస్ట్లో క్లైమాక్స్లో మాత్రం మర్చిపోకండి, చూడండి సినిమా ఎండ్ కార్డ్స్ కూడా. సినిమా అయితే మస్తు ఉంది. రవి పాస్రా గారు బీజిఎం అయితే ఎక్సలెంట్. అసలు ప్రమోషన్స్ చేయకుండా ఈ లెవెల్లో ఉందంటే ఏందన్న ఆశమాశం. ప్రశాంత్ నీళ్ళు గుండె ధైర్యం అనుకోవాలా. దంగల్ రికార్డులు దర్చిపోతావి, బాబాల్ రికార్డులు బద్దలు కొట్టి పాడేస్తాడు. జై ప్రభాస్ అన్న, జై సలార్, జై డైనోసార్. ప్రభాస్ మాస్ ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి అసలు చెప్తే కదా నాకు కేజీఎఫ్ పేక్స్ ఇంకా ఎలివేషన్స్ పరంగా అయితే చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మీరు చెప్తున్నా కదా, శృతి హాసన్ రోల్ అయితే ఎక్కువ లేదు. జగపతి బాబు, పృథ్వీరాజ్ది మన ప్రభాస్ అనేది మస్తుగా ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్య వాళ్ళ అమ్మ చెప్తే ఆగుతాడన్న ప్రభాస్ అన్న. అవి ఎట్లా ఉంటాయి అంటే మామూలు తల్లి వెంటకి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఒక పాపలో తల్లిని చూసుకోవడం కానీ చాలా బాగుంది. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది, పోయి చూడండి. జగపతి బాబు గారు యాక్షన్ ఎలా ఉంది అందులో? అన్నది ఉంది నిజంగా. అంటే ఫస్ట్ మనం ఒక గడ్డంతో చూసినాం కదా, దాంట్లో సెకండ్ హాఫ్లో మనం చూస్తాం అనమాట యంగ్ రోల్ అనమాట. అది కూడా నిజంగా అంటే బాగుంది. ఆయన అదే ఎందుకు ఇంకొకరిని చంపమన్నాడు, ఎందుకు హీరోని రక్షిస్తాడు అంటే మన ఫ్రెండ్ అనేమాట, ఎందుకు చంపమన్నది అనేది లాస్ట్లో మీకు తెలుస్తుంది. ఇదే కథ అనేది మీకు అర్థమవుతుంది. నేను చెప్తే స్పైలర్ అయితే మీరు పోయి చూడండి. చూస్తే మాకొద్దు నాకు మా ప్రభాస్ అన్న ఒక్కటి చాలు, ఆయన కట్అవుట్ ఒక్కటి చాలు. కొన్ని చూసిన సినిమా నుంచి నీకోసం మెరనైతా, మీకోసం సొరనైతా అట్లా డైనోసార్ అయిండు. సలార్ రికార్డులు మొత్తం రాచుకుంటా మొత్తం అన్నమ్మ ఎట్ట మామూలుగా ఉండదు. ఇంకా కథ వేరు. ప్రభాస్ అన్న ఎవ్వడు ఎదిరించలేడు. భూ ప్రపంచాన్ని డైనోసార్ వెళ్ళినట్టు సినిమా ప్రపంచాన్ని మొత్తాన్ని మన ప్రభాస్ అన్న వెళ్తాడు. ఇంకా అన్నకు తిరగలేదు. జై ప్రభాస్ అన్న. లాస్ట్ 3 మూవీస్ పోయాయని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ 3 మూవీస్కి ఫలితంగా ఈ సలార్తోని అందరికి ఇచ్చేసాడన్న. అన్న వచ్చాడంటే అందరికి చెప్పండి, రిటర్న్ వచ్చాడని చెప్పండి. నెగిటివ్ ట్రోల్స్ చేసేటోళ్ళకి ఒక్కటే చెప్తున్నా, సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. అనవసరంగా రివ్యూలు అవి చూసి సినిమా బాగాలేదంటే అస్సలు బాగోదన్న. ఊరుకున్న ప్రసక్తే లేదు నెగిటివ్ ట్రోల్స్ చేసే వాళ్ళకు. ఓకే, థ్యాంక్ యూ. ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా. అంటే కేజీఎఫ్ లాగానే ఉంది. అంటే ఫ్రెండ్షిప్ సర్కిల్లో చాలా అంటే చాలా బాగా చూపించాడు అన్న. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు కామన్గా నార్మల్ తీసుకునే వాళ్ళకి ఫ్రెండ్షిప్ గురించి ఏమైనా చేయవచ్చు అని చాలా అంటే చాలా బాగా చూపించారన్న. కాకపోతే ట్విస్టులు ఉన్నాయన్న. దండం కేజీఎఫ్ డైరెక్టర్ గారు ప్రశాంత్ గారు, మీకు దండం అండి. ఏంది ఆ ట్విస్టులు మొత్తం ఇప్పటికీ సస్పెన్స్లో ఉండవు. మైండ్ బ్లోయింగ్ అన్న. చాలా డైలాగులు ఉన్నాయన్నా ఇప్పుడు చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్లో ఈ విధంగా సినిమాని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ విధంగా ఉంది సినిమా. అసలు బాక్స్ ఆఫీస్ హిస్టరీలోనే సినిమాకి ఈ విధంగా బుక్ మై షో షేక్ అవ్వడము, బ్లాస్ట్ అవ్వడం అన్నీ చూస్తూనే ఉన్నాం. ట్రిపుల్ ఆర్ నుంచి చూస్తూనే ఉన్నాము. కానీ ఒక్క టికెట్ డైహార్డ్ ఫ్యాన్స్కి బుక్ మై షో నుంచి దొరకలేదంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీ హోకే వదిలేస్తున్నా. సినిమాను డైహార్డ్ ఫ్యాన్స్ బాల్కనీలో కొనే పరిస్థితి వచ్చిందంటే సినిమా కట్అవుట్ ఏ విధంగా ఉందంటే అసలు బాక్స్ ఆఫీస్ని బ్లడ్ బాత్ చేసేసిండు. అసలు ఇచ్చాడు కదా బాక్స్ ఆఫీస్ ఎరుపెక్కిచ్చిండు సినిమాలో బాక్స్ ఆఫీస్ని. అసలు సీజ్ ఫైర్ అంటే ఏంది అనుకున్నా, ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ని ఒక బాక్స్ ఆఫీస్లో పెట్టి ఒక బ్లాస్ట్ చేసి ఏ విధంగా సౌండ్ వస్తుందో ఆ సౌండ్ టోటల్ ఇండియానే కాదు వరల్డ్ వైడ్ మొత్తం వినిపించేటట్లు చేశాడు. హాలీవుడ్ మొత్తం షేక్ అవ్వడము మనం ట్రిపుల్ ఆర్తో చూసాము, చాలా సినిమాలు చూసా. కానీ ఈ విధంగా హాలీవుడ్ వరల్డ్ ఇండియన్ మూవీస్తో షేక్ చేసి ఇండియన్ మూవీస్ని ఎలివేట్ చేసే లిస్ట్లో సలా నిలిచిపోయింది అంటే చాలా గ్రేట్ మూవీ.
మూవీలో ట్విస్ట్లు సెకండ్ హాఫ్లో భయంకరమైన ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్లు అనేది డైహార్డ్ ఫ్యాన్స్కి పిచ్చెక్కిపోయింది. అసలు ప్రభాస్కి ఒక పేరు పెట్టాడు, ఏందని తెలుసా? వాడు పిచ్చోడు అంటే వైలెన్స్ ఎలా ఉంటుంది తెలుసా? ఆ వైలెన్స్ ఒక రీజన్ ఉంటుంది, ఒక వాల్యుబుల్ ఉంటుంది, ఎందుకు వైలెన్స్ చేస్తాడు అనేది. వరదకి డైహార్డ్, వరదకి ప్రాణము, ఇది దేవాగా ఇచ్చిన వైలెన్స్, గూస్ బంప్స్ అసలు మామూలుగా లేదు, ఇచ్చి పడేశాడు భయ్య గూస్ బంప్స్ అయితే. The three movies are different movies. These are mass cutout. మన ఇండియన్ మూవీస్లో మాస్ కట్అవుట్ అంటే మాస్ కట్అవుట్ పేరు అంటే ఏంది? మాస్ కట్అవుట్ బాక్స్ ఆఫీస్ అంటే ప్రభాస్ అంటే బాక్స్ ఆఫీస్, మాస్ కట్అవుట్ అంటే ప్రభాస్ అంటే మాస్ కట్అవుట్. అలాంటి క్యారెక్టర్ పడాలే కానీ ప్రభాస్కి అసలు బాక్స్ ఆఫీస్ దండయాత్ర ఊహకు అందదు. అసలు మేము సినిమా చూస్తున్నప్పుడు మా పరిస్థితి పక్కన పెట్టేసి బాక్స్ ఆఫీస్ పరిస్థితి గురించి ఆలోచించి, మా పరిస్థితే ఇలా ఉందంటే బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏ విధంగా అసలు టీజర్ రిలీజ్ అయినాకనే షేక్ అవుతా వచ్చింది ఫీవర్తో ఏది బాక్స్ ఆఫీస్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్లాస్ట్ అయిపోయింది మొత్తం బాక్స్ ఆఫీస్ మొత్తం. టికెట్లకి నేను RRR కూడా ఈ విధంగా యుద్ధం చేయలేదు భయ్య టికెట్ల కోసం. ఆ విధంగా సలార్ కోసం ఇప్పటికీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఐమాక్స్లో టికెట్ ఆఫ్ రోల్లో కానీ ఆన్లైన్లో కానీ దొరకపోవడం ఫస్ట్ టైం. అలాంటి ప్రభాస్ మేనియా నడుస్తుంది ఏది ఐమాక్స్లో. అంత బీభత్సమైన టికెట్స్ అనేది డైహార్డ్ ఫ్యాన్స్కే దొరకలేదంటే నార్మల్ ఆడియన్స్కి ఏ విధంగా దొరుకుతాయి ఊరికి, అందుకు మీకే వదిలేస్తున్నాను. ఓవరాల్గా నా రేటింగ్ ప్రకారం అవుట్ ఆఫ్ 5 47. మ్యూజిక్ ఎట్లా ఉంది? మ్యూజిక్ ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చాలా బాగుంది. మ్యూజిక్ కూడా వేరే లెవెల్ ఉంది. డైలాగా ఓకే. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం, నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా. సినిమా నెక్స్ట్ లెవెల్ ఉందన్న, చాలా బాగుంది. ప్రభాస్ ఇంట్రడక్షనే వేరే లెవెల్ ఉంటుంది. 20 నిమిషాల తర్వాత ఇంట్రడక్షన్ ఉంటుంది. ఇంకా థియేటర్లో ఘోరం. ప్రశాంత్ నీల్ గారు అంటే ఆల్రెడీ ఆయన కేజీఎఫ్ 1, 2లో చూసాము, ఉగ్రంలో చూసాము. ఆయన మేకింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఏ ఒక్క క్యారెక్టర్ని అయినా కూడా చాలా బాగా చూపిస్తాడు ఆయన. ప్రశాంత్ నీల్ అంటే ప్రశాంత్ నీల్ సార్ చాలా వేరే లెవెల్. రికార్డ్ కొట్టదు. ఎందుకంటే ప్రభాస్ గారి కట్అవుట్ మన బొంబాయిలో 200కి పైగా కట్అవుట్ తీశారు. ఈ తెలుగు ప్రజలకు మాత్రం గర్వకారణం. ఎందుకంటే ఈరోజు మేము చాలా సంతోషంగా చెప్పుకుంటున్నాం. ప్రభాస్ గారి సినిమా మన తెలుగు హీరోని బొంబాయిలో అంత పెద్ద కట్అవుట్ నిర్మించారంటే అది మనం ఆశమాష మాటలు కాదు. సో ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఇది వాచ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇండియా మొత్తం కూడా వాచ్ చేయండి. మన తెలుగు ప్రజల అజెండా మోస్తారని కోరుకుంటూ ఇట్లు మేము పెట్టల ద్వారా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు, తెలుగు లవర్, ఫిలిం లవర్ బాయ్ మొత్తం కూడా ఈ సినిమాను చూస్తారు. ప్రభాస్ గారు అంటే నా రేటింగ్ బ్లాక్ బస్టర్. సో సూపర్ డూపర్ ఈ సినిమా, సందేహం లేదు. థ్యాంక్ యూ. ఇట్లు మీ సలార్ అనే కాదు, నిజ జీవితంలో కానీ ఎవడన్నా ఫ్రెండ్ మోసం చేసినప్పుడు ఇక్కడ గుచ్చుకుంటుంది మనకి. ఇన్ని రోజులు మనతో ఉండి సడన్గా ప్లేట్ తిప్పేస్తాడు కదా, ఆ క్యారెక్టర్ కానీ చాలా బెటర్గా చూపించాడు బ్రో. అసలుకి ప్రభాస్ అన్న మెకానిక్ ఆ డ్రెస్లో రాంచులు ఇవన్నీ పట్టుకొని వస్తూ ఉంటే వాడు అంటాడు, రే నువ్వు మెకానిక్ రో, రాంచులు బోల్ట్లు బిగించుకునే తప్ప నీకేం తెలుసు అంటాడు. అది తీసి గన్ను పట్టుకుంటాడన్న టక ఏస్ బార్ నొక్కుతాడు. హెడ్ షాట్లు, గన్ షాట్లు లేచి పడిపోతాయన్న. ఆ పార్ట్ 2 ఉందని చెప్పాడన్న. పార్ట్ 2 సీజ్ ఫైర్ 2 ఉందని చెప్పాడన్నమాట. అది కానీ వస్తుంది. అసలుకి ఈ ఫైర్కే తట్టుకోలేకున్నామా. ఇంకా పార్ట్ 2 వస్తే మాత్రం బీభత్సం బ్రో. బాహుబలి 2 రికార్డ్స్, ఆయన రికార్డు ఆయన బద్దలు కొట్టుకున్నాడు అంతే. జై ప్రభాస్ అన్న. మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. గత సినిమాల లాగా కాకుండా ఇంకా చాలా బాగా చేసినాడు. పక్కా 100% ఇది ప్రభాస్ ఆయన కెరియర్లో ఇది ఇంకొక మార్క్, బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఇది పాన్ ఇండియా ఆల్రెడీ హిట్. ఇంకోటి ఏమంటే ప్రశాంత్ నీల్ సార్ ప్రభాస్ కాంబినేషన్, వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఒక రేంజ్ మార్క్ ఆల్రెడీ సెట్ చేసాం. ఇంక ఇద్దరు కాంబినేషన్ అంటే సినిమా ఎట్లుంటుంది, వేరే లెవెల్ ఉంది. ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చాలా బాగుంటుంది. అంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకొకరు రావడము,
ఒక్కొక్కసారి ఫ్రెండ్కి ఏదైనా అవసరమైతే మనం కాంప్రమైజ్ తగ్గడము, ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చాలా బాగా చూపిస్తారు. చాలా మంది అంటారు కేజీఎఫ్ మూవీ ఎలివేషన్స్ కొన్ని సీన్స్ సేమ్ ఉన్నాయని చెప్తున్నారు, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? అట్లేం లేదు. ఇప్పుడు మనము ఏదైనా ఒక సినిమాని ఇంకో సినిమాతో కంపేర్ చేయకూడదు. మనము ఈ సినిమాలో లాగా ఇంకొక సినిమా ఉండదు అని అనుకోకూడదు. ఆయన మేకింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ అయితే వేరే లెవెల్ అంటారు, నెక్స్ట్ లెవెల్ మూవీ. అవును. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా మీరు ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇంతకుముందు ఆల్రెడీ ప్రభాస్ గారిని చాలా సినిమాల్లో చూసింటారు, చాలా సినిమాల్లో ఫైట్లు చూసింటారు. ఈ సినిమాకి అయితే మాత్రం ప్రశాంత్ నీల్ సార్ ఇంకా స్టైలిష్గా ప్రభాస్ని ఇంకా అందంగా చూపించినాడు. దీంతో ఇంకా అందరూ ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు థియేటర్స్ కి వచ్చి వాచ్ చేయాల్సిన మూవీ అని పక్కా చెప్పగలుగుతారా? 100% ఇది ప్రతి ఒక్కరు థియేటర్లో చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో అందరూ ఫ్యామిలీ అందరితో కలిసి చూడాల్సిన మూవీ. ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన మూవీ. అందరూ చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరు ఖచ్చితంగా మూవీస్లో చూడండి. వెయిట్ చేయాలి ఖచ్చితంగా. ఇదైతే ఇంకా ఉంది కదా, లాస్ట్లో ఇచ్చిన కన్క్లూజన్ పార్ట్ 2 ఉందని. ఇది మనం చూసుకుంటే ఈ రోజు వచ్చిన రివ్యూ ఇంకా చాలా మందికి ఇంకా రివ్యూస్ సో సినిమా సూపర్ అండి. ఒకడు అన్నాడు ద మదర్ సెంటిమెంట్ కేజీఎఫ్ లెక్క ఉంది కదా అని, ఇంకా లెక్క అనేవానికి నువ్వు బయటికి రావడానికి కారణం మీ అమ్మ, నేను రావడానికి కారణం అమ్మనే. ఇంకా ప్రతి క్యారెక్టర్లో తల్లి ఉంటుంది కదా, అంత మాత్రం నా కేజీఎఫ్ అని ఎట్లా అంటారు? ఇట్స్ రాంగ్ కాదు. ఇంకోటి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే బయట ట్రోలర్స్ ఇది ఉగ్రము, తగరము, సముద్రము కాదు, ఇది ఓన్లీ సలార్. తిప్పి కొడితే 10 డైలాగులు లేవు సార్ ప్రభాస్కి. సైలెంట్ యాక్షన్, వైలెంట్, తల్లి నరకడం మొదలు పెడితే అయిపోయాక చెప్పాను కదా రివ్యూ తీసుకోవద్దని. డైలాగ్ ఇది కాదు కానీ వేరే డైలాగ్ నేను మార్చి చెప్పాను కదా రివ్యూ తీసుకోవద్దని చెప్పేసి. చెప్పాను కదా ముట్టుకోవద్దని చెప్పేసి చెప్పాను కదా. సారీ రా, అయినా నీకు ఎప్పుడో పిలవాల్సింది, మిమ్మల్ని ఎప్పుడో పిలిచి రివ్యూ ఇవ్వాల్సింది, బట్ లేట్ అయింది. ఐఎమ్ సారీ. సినిమా ఇస్ వెరీ నైస్ అండి, బట్ సినిమాలో ఒక మిస్టేక్ అని పెట్టినా, ఒక మిస్టేక్ చెప్తారు. అబ్బా వెళ్ళి చూసుకో సినిమాలు, ఓకేనా? రైట్. ఫ్రెండా విలనా ఎవరు చెప్పినారు? కెమెరామ్యాన్ ఫోకస్ కరో జల్దీ. ఫ్రెండ్ విలన్ అయినాడని నీకు ఎవరు చెప్పినారు? అరే భయ్యా, నీకు నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా సార్. ఇప్పుడు సలార్ సినిమా మీరు అడుగుతున్నారు కదా, ఫ్రెండ్ విలన్ అయ్యాడని మీకు ఆ పార్ట్ 1లో కనపడిందా? ట్రైలర్ మస్తు చూపిస్తారు మిమ్మల్ని మభ్యపెట్టడానికి, అర్థమైందా? ట్రైలరు మభ్యపెట్టడమే, అర్థమైందా? ఇంకా అరే నువ్వు కోపపడకు చిన్న, కైకు కోపం హోరారే నక్కో. సో యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు పార్ట్ 2 ముందుగానే రిలీజ్ చేశారు. పార్ట్ 2 కోసం అది పెట్టారు, బట్ పార్ట్ 1 అలా కాదు. ఫ్రెండ్షిప్ కోసమే తన పదవిని త్యాగం చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే సలార్. అప్పుడు సినిమా హిట్ అని మీ మైకులు పిసికి చెప్పాలా? లేదు కదా, ఇది కూడా దానికి రిలేటెడ్ ఉంది. సో నేను మార్చి చెప్పాను కదా రివ్యూ తీసుకోవద్దని చెప్పేసి. ఇది కూడా ఒక డైలాగు, నేను కూడా మార్చి చెప్పాను. బట్ కొంతమంది అన్నారు తల్లి సెంటిమెంట్ గీజీఎఫ్ అని చెప్పేసి. ఇవన్నీ కాదు, సలార్ లెక్కనే ఉంది. నేను ప్రభాస్ ఫ్యాన్స్కి కానీ తెలుగు ఆడియన్స్ కానీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ కమ్ డౌన్. మీరు రండి చూడండి సినిమా, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ప్రభాస్కి తిప్పి కొడితే 15 డైలాగులు కూడా లేవు సినిమాలో. సైలెంట్గా వైలెంట్ యాక్షన్. నేను తల్లి ఇదే చెప్పినా కదా, నార్మల్గా రండయ్యా స్వామి, 100 రూపాయలకి 200 రూపాయలు బిర్యానీ తింటా అంటే ఏడవుతుంది? 100 రూపాయలకి 800 రూపాయలు బిర్యానీ తింటా అంటేనే అది 200 రూపాయలు బిర్యానీ అవుతుంది. సో అందుకని నార్మల్గా రావాలి ప్రభాస్ ఫ్యాన్స్ అయినా, అప్పుడు సినిమా హిట్ అవుతుంది, అర్థమైందా? ఏదైనా సరే వెరీ నైస్ మూవీ అన్న. సో ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ నెగిటివ్స్ ఈవెన్ ఆన్ తెలుగు మూవీస్ అండ్ అదర్ నార్త్ ఇండియన్ మూవీస్. నార్త్ నుంచి కూడా మనకు బాగా కలెక్షన్ వస్తుంది. దయచేసి నార్త్ మూవీస్కి తప్పు రివ్యూస్ తీసుకోవద్దు. మనం రెస్పెక్ట్ ఇస్తే మనకు కూడా కలెక్షన్స్ వస్తాయి. వీ హ్యావ్ టు కలెక్షన్స్, మన జెండా ఎగరాలి, నార్త్లో అయినా సౌత్లో అయినా. సో వెరీ నైస్ మూవీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? సూపర్గా ఉంది, ఫైట్స్ సూపర్, ఆల్మోస్ట్ 100% హిట్, బ్లాక్ బస్టర్ సినిమా. సాంగ్స్ అన్ని ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. ఎట్లా మరి ఆల్రెడీ 3 సినిమాస్ అయితే ఫ్లాప్ అయినాయి కదా, ఈ సినిమా హిట్ అవ్వబోతుందా, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా హిట్ అవుతుంది సినిమా, సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అవుతుంది. సో రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 100 to 100%. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.